చూస్తున్నాం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎల్లమొగుడి వద్ద గల సంగారెడ్డి ప్రధాన రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బీవీఆర్ఐటీ కాలేజీకి సంబంధించిన 2 బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ స్పాట్లోనే ఒక బస్సు డ్రైవర్ మృతి చెందగా సుమారుగా ఈ బస్సుల్లో 100 మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో అయితే సుమారుగా 10-20 మంది విద్యార్థులకు కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా నర్సాపురంలో జరిగిన ఈ ఘటన బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన బస్సులు ఎదురెదురుగా వచ్చాయి. ఒక ఆటోను తప్పించబోయి ఈ బస్సులు ఎదురెదురుగా ఢీకున్నట్టుగా తెలుస్తోంది. సుమారుగా బస్సులో ఆ సమయంలో 100 మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క ఘటనలో విద్యార్థులు సుమారుగా 10 నుంచి 20 మంది గాయాల పాలయ్యాయి. ఒక బస్ డ్రైవర్ స్పాట్లోనే మృతి చెందారు. సో క్షతగాత్రుల్ని నర్సాపూర్, సంగారెడ్డి, హైదరాబాద్ ఆసుపత్రి తరలిస్తున్నారు. 4 కిలోమీటర్ల మేర ఈ ఘటన కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన 2 బస్సులు విద్యార్థులతో ప్రయాణిస్తున్నాయి. ఆటోను తప్పించబోయి ఎదురెదురుగా ఢీకొన్నాయి. అయితే బహుశా ఒకటి ఎదురెదురుగా వస్తున్న నేపథ్యం ఒకటి కాలేజ్ వైపుగా వెళ్తూ ఉంటుంది, ఇంకోటి రివర్స్ గా వస్తూ ఉంటుంది బహుశా. సో ఈ నేపథ్యంలోనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు, భయాందోళన చెందారు. సుమారుగా ఆ యొక్క ఇన్సిడెంట్ కారణంగా 10 నుంచి 20 మంది విద్యార్థులు చాలా తీవ్ర గాయాలైతే అయ్యాయి. ఒకే కాలేజీకి సంబంధించినటువంటి బస్సులు కావడంతో ఒక్కసారిగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన నెలకొంది. మీరు చూడొచ్చు, 2 బస్సుల యొక్క ముందు భాగాలు ఒకదానొకటి చాలా దగ్గరగా అతుక్కొని ఉన్నాయి. అంటే చాలా వేగంగా వచ్చి ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒక ఆటోను తప్పించబోయి ఓవర్టేక్ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ విద్యార్థులు గాయపడ్డారు. గాయాల పాలైందని కూడా హైదరాబాద్, నర్సాపూర్, సంగారెడ్డి ఆసుపత్రి తరలిస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో విద్యార్థులందరూ కూడా కొంత గాయాల వారిని మెల్లమెల్లగా బస్సులో నుంచి కిందకు తీస్తున్న విజువల్స్ చూస్తున్నాము. సో స్పాట్ లోనే ఒక బస్ డ్రైవర్ మృతి చెందినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో సుమారుగా 100 మంది విద్యార్థులు ఆ బస్సులో ఆ సమయంలో ప్రయాణిస్తున్నారు. ఎస్ సార్, చాలా మందికి తాకింది. కూడా బస్సు తాకింది. రైట్, ప్రస్తుతం అందరూ కూడా ఆసుపత్రి తరలిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. వారంతా కూడా కొంత రోధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులు ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళి తిరిగి వస్తారంటే కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ ఉదయాన్నే కాలేజ్కి రీచ్ అవ్వక మునుపే ఆ విద్యార్థులు యాక్సిడెంట్కి గురి కావడం, బస్సులు ఒకటి ఒకే సంస్థకు సంబంధించిన బస్సులు ఎదురుగా ఢీకొనడంతో విద్యార్థుల్లో చాలా వరకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా మెల్లగా ఎమర్జెన్సీ విండోస్ ద్వారా కావచ్చు కొంత బయటికి తీసే ప్రయత్నం చేసి వారందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మహేష్ అందిస్తారు. ఎస్ మహేష్, అసలు ఎదురెదురుగా ఢీకోవడానికి గల కారణం ఏంటి? అంటే ఇక్కడ ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందా? ఖచ్చితంగా మనోజ్, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆనంద్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద ఎల్లమ్మ గుడి సమీపంలో ఈ యొక్క యాక్సిడెంట్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆటోను తప్పిపోయి ఈ యొక్క 2 బస్సులు కూడా ఎదురెదురుగా బీవీఐఆర్టీకి సంబంధించిన ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సులుగా చెప్పుకోవచ్చు. 2 బస్సులు కూడా ఒకటే కాలేజీకి సంబంధించినవి. ఈ యొక్క ఆటోను తప్పించబోయి ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. అందులో సుమారుగా 100 మంది పైచిలకు విద్యార్థులు కూడా ఉండడం జరిగింది. కాలేజీ సమయంలో వాళ్ళు ఉదయం పూట హైదరాబాద్ నుంచి ఒక బస్సు వస్తుంది, అదేవిధంగా కాలేజీ నుంచి ఒక బస్సు ఇటు హైదరాబాద్ రూట్ వెళ్లే పరిస్థితిలో ఉంది. 2 బస్సులు ఒక వేగంగా గుద్దుకోవడంతో అక్కడ వాళ్ళకి తీవ్రంగా గాయాలై బస్సు ఫిజికల్ గా చూసుకున్నట్టయితే 2 బస్సులు కూడా ఫిజికల్ గా బాగా డ్యామేజ్ కావడంతో అందులో ఉన్నటువంటి విద్యార్థులకు తీవ్రంగా ఈ యొక్క దెబ్బలు తాకడం. విద్యార్థులు ఉన్నారా? 2 బస్సుల్లో కూడా, అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులో విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా ఈ యొక్క విద్యార్థులను తీసుకురాని వెళ్తున్న సమయంలో అందులో కూడా విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే అక్కడ తీవ్రత చూస్తుంటే ఒక ఫిజికల్ గా బస్సుల యొక్క తీవ్రత చూస్తుంటే వీళ్ళు అంటే వేగంగా వచ్చి ఢీకొన్న పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే అంత వేగంగా రావడంతో అందులో ఉన్నటువంటి సుమారు 20 మంది విద్యార్థులకు తీవ్రంగా దెబ్బలు తాకినాయని వారిని సుమారుగా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సంగారెడ్డి, హైదరాబాద్ హాస్పిటల్కు తరలించే పరిస్థితి మనం చూస్తున్నాం. మనది ఏది ఏమైనప్పటికీ డ్రైవర్ పరిస్థితి చూస్తుంటే అది వెంటనే అక్కడ జరిగిన సంఘటన హాస్పిటల్ తీసుకుపోయే మార్గం బదులే చనిపోయేట్టు మనకు తెలుస్తుంది మనోజ్. సో ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు? పూర్తిగా 2 బస్సుల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు?
రెండు బస్సులకు సంబంధించి చూసుకుంటే సుమారు బస్ కెపాసిటీ 60 కెపాసిటీ ఉంటుంది, కానీ ఇందులో 50 మంది, అందులో 50 మంది మనకు ఉన్నట్టు సమాచారం ఉంది. అంటే ఈ యొక్క తీవ్రతను బట్టి ఈ యొక్క విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ కూడా ఒక కాలేజీకి వెళ్లే సమయంలో ఇటువంటి ఒక సంఘటన చోటుకొని స్థానికులు వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకొని అటు ఉన్నటువంటి పోలీసులు చేరుకొని వెంటనే అంబులెన్స్ ద్వారా వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రి సంగారెడ్డి, ఇటు హైదరాబాద్ కు, ఇటు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి మనం చూసాం మనోజ్. రైట్ మహేష్, అంటే ప్రస్తుతం కళాశాల యాజమాన్యం ఒకే సంస్థకు సంబంధించిన బస్సులు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారా? ఆ క్షతగాత్రులను కావచ్చు, లేదంటే అక్కడ ఇబ్బంది పడే వారందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం మేము సహకరిస్తామంటూ చెప్తుందా? ఖచ్చితంగా, అంటే వారికి సంబంధించిన కాలేజీ సంబంధించిన విద్యార్థులే కాబట్టి ఇప్పటికే ఈ కాలేజీ యాజమాన్యం కూడా అక్కడికి చేరుకుంది. ఎందుకంటే మెరుగైన చికిత్స ఇవ్వాలి, ఎందుకంటే ఎవరి అయినా ప్రాణాలే కాబట్టి ఖచ్చితంగా మెరుగైన చికిత్స ఇవ్వడానికి కాలేజీ యాజమాన్యం కూడా ముందుండి స్థానికంగా ఉండే ప్రజలు కావచ్చు, స్థానికంగా ఉండే స్థానికులు కూడా అక్కడ చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, ఎందుకంటే విద్యార్థులు అక్కడ రిలేషన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, వారికి సంబంధించిన వారు అక్కడ చేరుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే కాలేజీ యాజమాన్యం పాటు ఈ విద్యార్థి బంధువులు కూడా ఇప్పుడిప్పుడే చేరుకోవడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సంగారెడ్డి, హైదరాబాద్ కూడా వారి పరిస్థితిని బట్టి కూడా పంపించడం జరిగింది మనోజ్. రైట్, ప్రజెంట్ అక్కడ ట్రాఫిక్ చాలా పెద్ద ఎత్తున నిలిచిపోయింది. ఇన్ఫాక్ట్ అంబులెన్సులు రావాలన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉందంటూ కూడా తెలుస్తుంది మనకు సమాచారం. సో ప్రజెంట్ ట్రాఫిక్ ని క్లియర్ చేశారు అధికారులు. అంటే జరిగిన సంఘటన బట్టి చూసుకున్నట్లయితే 4 కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది, అది చాలా ఘోరంగా జరిగింది. ఎందుకంటే 2 బస్సులు, అందులో ఉన్నటువంటి పిల్లలకు చాలా విపరీతంగా దెబ్బతినడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చే వాళ్ళు కూడా సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఎన్నో వెహికల్స్ వస్తూ వెళ్తుంటాయి కాబట్టి రహదారి మొత్తం కూడా 4 కిలోమీటర్లకు మేరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిందన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే మనం విజువల్ లో చూసాం, ఇప్పటికే అంటే ఇరుక్కున్న వారిని తీయడానికి కూడా స్థానికులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. గాయపడ్డ వారికి వెంటనే హాస్పిటల్ పంపించడం, సుమారుగా 4 కిలోమీటర్ల వరకు కూడా ఈ ట్రాఫిక్ నిలిచిపోయిందని కూడా చెప్పవచ్చు మనోజ్. రైట్ మహేష్, సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీవీఆర్ఐటీ కాలేజీకి సంబంధించినటువంటి కాలేజీ బస్సులు విద్యార్థులతో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఎదురుగా వచ్చి ఢీకున్నాయి. అయితే ఒక ఆటోను తప్పించబోయి ఒకే కాలేజీకి సంబంధించినటువంటి బస్సులు ఎదురుగా ఢీకొనడంతో సుమారుగా అందులో ప్రయాణిస్తున్నటువంటి 20 మంది విద్యార్థులకు కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ హుటాహుట్న అటు సంగారెడ్డి, నర్సాపూర్, హైదరాబాద్ ప్రాంతాలకి ఆసుపత్రుల చికిత్స కోసం తరలించారు. ఈ ఘటన కారణంగా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు ఒక బస్సు డ్రైవర్ స్పాట్లోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.